అది ఉదయకాల సమయం. రోజాకి ఒక ఫోన్ కాల్ వచ్చింది. నాకు అడ్రస్ పెట్టండి మేడం, తొందరగా వస్తాను, వీలైతే నాకు లొకేషన్ కూడా షేర్ చేయండి అని ఫోన్ కట్ చేసింది. దాన్నంతా విన్న అత్తగారు కొడుకు దగ్గరికి వెళ్లి కొడుకుతో, ఒరే వినయ్, ఈ మధ్య నీ పెళ్ళాం తెగ ఫోన్లు మాట్లాడుతుంది, ఎక్కడి పడితే అక్కడికి వెళ్ళిపోతుంది, దాని విషయం ఏంటో కనుక్కో. అమ్మా, నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. తనిప్పుడు మొబైల్ టైలరింగ్ చేస్తుంది. అంటే ఏంట్రా, మొబైల్ ఫోన్లో మాట్లాడ్డమా? అది కాదమ్మా, ఇప్పుడు నీకు ఏదైనా డ్రెస్ అర్జెంటుగా అవసరం ఉందా, లేదా బ్లౌజ్ ఏదైనా అర్జెంటుగా అవసరం ఉందనుకో, కాల్ చేస్తే ఇంటికొచ్చి వాళ్ల ముందే కుట్టి వాళ్లకు అందిస్తుంది. అదంతా విని ఆమె ఆశ్చర్యపోయి, ఇదేదో బాలేగా ఉందే, అయితే మిషన్ ఎలా తీసుకెళ్తుంది? తన షాప్ దగ్గర స్కూటీ ఉంది కదా, దానికి సెట్ చేసుకుంది. మిషన్, హెడ్ టేబుల్, మనకి కావలసిన అన్నీ కూడా స్కూటీకి వెనకాల పెట్టుకుని వెళ్ళి పని ముగించుకొని వస్తుంది. దానివల్ల ఎక్కువ డబ్బులు కూడా వస్తున్నాయి. పైగా దీనివల్ల ఎక్కువ ఆర్డర్లు కూడా వస్తున్నాయంట. ఆ మాటకి అత్తగారు చాలా సంతోషిస్తూ, ఏదేమైనా నా కోడలు చాలా తెలివైంది అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇదిలా ఉండగా రోజా కస్టమర్ దగ్గరికి వెళ్లి అక్కడే కూర్చొని వాళ్ళకి నచ్చిన బట్టలు కుట్టించి డబ్బులు తీసుకుని తిరిగింటికొస్తుంది. అలా రోజూ ఆమెకు కస్టమర్ల సంఖ్య పెరుగుతూ ఉంది. తను వాళ్ల దగ్గరికి వెళ్లి బట్టలు కుట్టి డబ్బు తెచ్చుకోవటం రోజంతా ఇలా గడిచిపోతూ ఉంటుంది. అలా కొన్ని రోజులు గడిచాయి. తను చాలా ఫేమస్ అవుతుంది. అయితే ఒకరోజు తన స్నేహితురాలు రమ్య రోజా దగ్గరికి వస్తుంది. రమ్యని చూసి రోజా చాలా సంతోషిస్తూ, రావే రమ్య, చాలా రోజులకి నేను గుర్తొచ్చానేంటి, విషయం ఏంటో చెప్పు. చాలా గుర్తొస్తున్నావని వచ్చాను, నా బాధ చెప్పుకుందామని వచ్చాను. నీకు బాధలేంటే, మీ ఆయన బాగా సంపాదిస్తున్నాడు, ప్రశాంతంగా జీవితం ఉందని చెప్పావు కదా. అది సంవత్సరం కిందట. నా భర్త చనిపోయి సంవత్సరమైంది. నా పిల్లలిద్దరినీ అనాథాశ్రమంలో ఉంచాను. నేనేదైనా పని దొరికితే వెళ్తున్నాను. ఆ వచ్చిన డబ్బుతో తింటున్నాను, లేదంటే పస్తులు పడుకుంటున్నాను. ఆ మాటలు విన్న రోజా బాధగా, సంవత్సరం నుండి నీకు నిన్ను గుర్తు రాలేదా? ఎందుకు చెప్పలేదే నాకు ఈ విషయం? నా బాధలు చెప్పి నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేదు, కానీ నా పిల్లల్ని దూరంగా ఉంచి నేనుండలేకపోతున్నాను. పని ఎక్కడా సరిగ్గా దొరకట్లేదు. నువ్వు ఇప్పుడు ఏదో అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి బట్టలు కుట్టించి డబ్బు తెచ్చుకుంటున్నావంట కదా, అలాగే నాకేదైనా పనుంటే చెప్పవే. నాకు ఆర్డర్స్ ఎక్కువగా వస్తున్నాయి. నేనొక పర్సన్ని తీసుకుందామని అనుకున్నాను. నువ్వైతే ఇంకా నాకు హ్యాపీ. నీకు మిషన్ నేర్పిస్తాను, బాగా నేర్చుకో. తర్వాత కస్టమర్తో ఎలా మాట్లాడాలి, అక్కడికెళ్ళి ఎలా ఉండాలనేది నేను తర్వాత నీకు చెప్తాను అని అంటుంది. అందుకు రమ్య కూడా సరే అంది. నెల రోజులు కష్టపడి మిషన్ పర్ఫెక్ట్గా నేర్చుకుంది రమ్య. తను బట్టలు బాగా కుడుతూ ఉంటుంది. ఆ సమయంలోనే రోజా, చూడు రమ్య, నువ్వు మిషన్ చాలా అద్భుతంగా కుడుతున్నావు, కానీ ఇప్పుడు కస్టమర్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎలా మాట్లాడాలి ఏంటి అనేది కూడా చెప్తాను విను. అందుకు రమ్య సరే అంది. వాళ్ల దగ్గరికి వెళ్లిన వెంటనే వాళ్ళు మనల్ని ఒక దొంగల్లాగా చూస్తారు. తొందరగా ఇంట్లోకి రమ్మని పిలవరు. వాళ్ల ఇంటి బయట మిషన్ పెట్టి కుట్టమని చెప్తారు. అక్కడ నీకు కంఫర్ట్గా ఉన్నా లేకపోయినా నువ్వే నీకు అవసరమైనవన్నీ వాళ్ల చేత తెప్పించుకొని అక్కడే ఉండి కుట్టివ్వాలి. కొంతమంది గ్లాస్ మంచినీళ్ళు అడిగినా కూడా ఇవ్వరు. వాటర్ బాటిల్ క్యారీ చేసుకో. ఏంటే, గుక్కడు మంచినీళ్ళు కూడా ఇవ్వరా? అందరూ కాదే, కొందరు. కొంతమంది వాళ్ళింట్లోకి పిలుస్తారు, చాలా మంచిగా మర్యాద చేస్తారు. అలాంటి వాళ్ల దగ్గర నువ్వు కొంచెం తక్కువ డబ్బులు తీసుకున్నా ఇబ్బందుండదు. ఎవరైతే మనల్ని చీప్గా చూస్తారో, కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వరో, ఇంటి ముందు మిషన్ పెట్టుకుని కుట్టమని చెప్తారో అలాంటి వాళ్ల దగ్గర నువ్వెక్కువ డబ్బులు తీసుకున్నా నష్టమే లేదు. అసలు అలాంటి కస్టమర్ల దగ్గర మనం ఉండకపోవడమే మంచిది కదా. అలాంటి ఆలోచన మనకెప్పటికీ రాకూడదు. ఎందుకంటే మనకి కస్టమర్లే దేవుళ్ళు. వాళ్ళెలా అయినా ఉండనివ్వు. ఒక్కసారి అక్కడికి వెళ్లి మనం చెయ్యము అని చెప్తే వాళ్ళకి నెగటివ్ ఇంప్రెషన్ కలుగుతుంది. మళ్లీ రెండోసారి పిలవరు. మొదట 2 సార్లు పిలిచిన వాళ్ళు మూడోసారి మనతో కలిసిపోయి బాగానే ఉంటారు. ఎవరో ఒకరు ఇద్దరు మాత్రం వాళ్ల స్వభావం మార్చుకోరు. వాళ్ళెప్పుడూ అలాగే ఉంటారు. నాకు అర్థమైంది. మనం కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా ఓర్పుగా ఉండి వాళ్ళకి కావలసిన డిజైన్లో వాటిని డిజైన్ చేసి ఇవ్వాలి, అంతేగా? అవును, నాకు ఈ 3 నెలల నుండి ఎలాంటి నెగటివ్ ఫీడ్బ్యాక్ లేదు. నీ వల్ల నాకు మంచి జరగకపోయినా పర్వాలేదు గాని చెడు మాత్రం జరగకూడదు. ఇది మనసులో పెట్టుకుని పనిచేయి అని అంటుంది. ఆ మాటలకి ఆమె సరి అంది. ఆ మరుసటి రోజు చెయ్యడానికి ఆర్డర్ రావడంతో రమ్య కూడా అక్కడికి వెళ్లి
చాలా అణకువగా వాళ్ళు చెప్పినట్టు చేస్తూ వాళ్ళకి నచ్చినట్టుగా డిజైన్ చేసి వాళ్ళ దగ్గర నుండి డబ్బు తీసుకుంది. అలా ఇద్దరు స్నేహితులు కలిసి బిజినెస్ చేస్తూ ఉంటారు. వాళ్ళ బిజినెస్ చాలా బాగా ముందుకు సాగుతూ ఉంటుంది. కోడలు ఇంట్లోకి కావలసిన అన్ని వస్తువులు తీసుకొస్తూ చాలా బిజీ అయిపోతుంది. ఇక ఇంటి పని మొత్తం అత్తగారు చెయ్యలేక కోడలితో, అమ్మా కోడలు పిల్ల, నువ్వు వ్యాపారంలో బాగా బిజీ అయిపోయావు. నేనింటి పని మొత్తం చెయ్యలేకపోతున్నా. అలా అయితే అత్తయ్య, నేనొక పని మనిషిని పెడతాను. పని మనిషి ఎందుకమ్మా దండగా? నీ దగ్గర రమ్య పని చేస్తుందిగా, ఆ పిల్లని కొంచెం పనిలో సాయం చేయమని చెప్పు. ఒకప్పుడు ఇళ్లలో పాచి పనిగా చేసింది. ఆ మాటకి రోజాకి బాగా కోపమొచ్చింది. అత్తయ్య, ఒకప్పుడు అలా చేసిందని మీరే అన్నారు కదా. ఇప్పుడు తను అవి చేయటం లేదు. నాలాగే మొబైల్ టైలరింగ్ చేస్తుంది. నాలాగే డబ్బు సంపాదిస్తుంది. కావాలంటే వేరే వాళ్ళని పెట్టుకుంటే సరిపోతుంది. అంతేగాని అలా తక్కువ చేసి మాట్లాడకండి. ఆ మాటలకి అత్తగారు ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది. దాన్నంతా వింటున్న వినయ్, రోజా, అమ్మ గురించి నీకు తెలిసిందే కదా, ఎందుకు ఆమె మీద కోప్పడతావు? ఒక పని మనిషిని నేను ఏర్పాటు చేస్తానులే, నువ్వు వెళ్ళు. ఆర్డర్ ఉందన్నావుగా, తొందరగా వెళ్ళు అనడంతో ఆమె సరే అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కోడలు సరాసరి ఒక పెద్ద ఇంటికి వెళ్తుంది. తనక్కడికి వెళ్లేలోపు రమ్య అక్కడ స్టిచ్చింగ్ చేస్తూ ఉంది. రమ్యని చూసి రోజా చాలా ఆశ్చర్యంగా, నువ్వేంటే ఇక్కడున్నావు? నీకు వేరే ఆర్డర్ చెప్పాను కదా, మరి ఇది పర్సనల్గా ఎందుకు తీసుకున్నావు? అది కాదు రోజా, నేను చెప్పేది విను. నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. తప్పుగా అర్థం చేసుకునేదేంటే? నీ బాగోతమేంటో ఇప్పుడు నాకు అర్థమైంది. ఎక్కడుండాల్సిన వాళ్ళని అక్కడుంచితేనే బాగుండేది. నా వాళ్ళు అని నేను సాయం చేసినందుకు నాకే ఎసరు పెట్టాలని చూస్తావా? ఛీ, నువ్విలాంటి దానివని తెలిస్తే నిన్ను దగ్గరికి రానిచ్చేదాన్నే కాదు. అక్కడ 10,000, ఇక్కడ 30,000, మొత్తం 40,000 నువ్వే తీసుకోవాలనుకున్నావు కదా. రేపో మాపో కొత్తగా బిజినెస్ కూడా పెట్టేస్తావనుకుంటా. రోజా, నేను చెప్పేది విను. ఏం చెప్తావు నువ్వు? నువ్వు నాకేం చెప్పొద్దు అంటూ ఉండగానే తనకు 30,000 క్రెడిట్ అయినట్టుగా ఒక మెసేజ్ వస్తుంది. రోజా దాన్ని చూసింది. ఇంతలో ఆ ఇంట్లో నుండి ఒక వ్యక్తి బయటకొచ్చి, ఓ రోజా మేడం, మీకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాను. మీ అసిస్టెంట్ అంట కదా ఈమె, చాలా బాగా స్టిచ్చింగ్ చేస్తుంది. కొంచెం సేపట్లోనే 2 బ్లౌజులు, ఒక కుర్తా కుట్టేసింది. చాలా స్పీడ్గా ఉంది ఈమె. కొంచెం ఆలస్యమైన మంచి వర్కర్ని పెట్టుకున్నారు అని అన్నాడు. ఆ మాటలు విన్న రోజా చిన్నగా నవ్వింది. ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సారీ రమ్య, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. నాకు చేయకుండా ఇక్కడికి వచ్చావని బాగా కోపమొచ్చింది. మరేం పర్వాలేదు. నేనక్కడికి వెళ్ళి వాళ్ళకి స్టిచ్చింగ్ చేసిన తరువాత ఆర్డర్స్ ఏమైనా ఉన్నాయోనని చెక్ చేసుకుని ఇక్కడికొచ్చాను. నీకు కొంచెం హెల్పింగ్గా ఉంటుందన్న ఉద్దేశంతోనే వచ్చాను, కానీ మరో ఉద్దేశం ఏం లేదు. ఆ మాట వినగానే రోజా చాలా బాధగా, నిజంగా రమ్య, నేను చాలా పెద్ద పొరపాటు చేశాను. నేను నిన్ను నమ్మలేదు. ఎందుకంటే నా అనుకున్న వాళ్ళెప్పుడూ నాకు ద్రోహం చేస్తూనే ఉన్నారు. అందుకే నువ్వు కూడా అలాగే చేస్తున్నావనుకొని నిన్ను తిట్టాను. తప్పుగా అర్థం చేసుకోకు. ఇప్పుడు నేను నా పిల్లలు సంతోషంగా ఉంటున్నామంటే దానికి కారణం నువ్వే. నీలాంటి దానికి నేనెందుకు నమ్మక ద్రోహం చేస్తాను చెప్పు? నేను చచ్చేంత వరకు నీ దగ్గరే పనిచేస్తాను, నీ దగ్గరే ఉంటాను. ఆ మాటలు విని రోజా మరింత సంతోషిస్తూ ఆ 30,000 కూడా తన అకౌంట్కి తిరిగి ట్రాన్స్ఫర్ చేసి ఆమెకు సాయం చేస్తుంది. ఆ విధంగా ఆ స్నేహితులిద్దరూ కూడా ఒకరికొకరు సాయం చేసుకుంటూ మొబైల్ టైలరింగ్ కొనసాగిస్తూ బాగా డబ్బు సంపాదించి మంచి పేరు తెచ్చుకుంటారు. దక్షిణపల్లి అనే గ్రామంలో రోజా అనే ఒక పేదింటి అమ్మాయి ఉండేది. ఆ ఇంట్లో తన అత్త మరియు మామగారితో కలిసి నివసిస్తూ ఉండేది. గ్రామంలో దొరికిన పని చేసుకుంటూ జీవితాన్ని గడుపుతూ ఉండేది. భర్త కిరణ్ వచ్చిన డబ్బు మొత్తం అనవసరంగా నాశనం చేస్తూ విచ్చలవిడిగా తిరుగుతూ ఉండేవాడు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఎండాకాలం వచ్చింది. ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆ సమయంలోనే రోజా మావయ్య గారు మంచాన పడ్డారు. డాక్టర్లు ఆయనకి మంచి ఆహారం ఇవ్వాలని వాళ్లతో చెప్పాడు. దానికోసం అత్తా కోడలు ఇద్దరూ కూడా కష్టపడి పనిచేసి అతని కోసం ప్రత్యేకంగా ఆహారం తయారు చేస్తూ ఉంటారు. అలా ఉండగా ఒకరోజు అతను కోడలితో, అమ్మా, మంచినీళ్ళు ఎండకి బాగా వేడిగా ఉంటున్నాయి, నేను తాగలేకపోతున్నాను. కుండలో నీళ్లు ఎందుకో చల్లగా ఉండటం లేదు మావయ్య గారు. పాత కుండ కదా, దాని పని అయిపోయినట్టుంది. నేను కొత్త కుండ తీసుకొస్తాను. లేదమ్మా, ఆ కుండలో నీళ్లు వద్దు.
ఫ్రిడ్జ్లో నీళ్లు బాగుంటాయని అందరూ అంటారు కదా. ఫ్రిడ్జ్లో నీళ్ళు ఇవ్వమ్మా, చల్లగా ఉంటాయి. మావయ్య, ఫ్రిజ్ కొనాలంటే చాలా డబ్బు కావాలి. పైగా ఫ్రిజ్లో ఉంచిన నీళ్లు తాగటం అంత మంచిది కాదు. ఆ మాటలకు తను ఏం మాట్లాడకుండా ఉన్నాడు. తర్వాత రోజా, మావయ్య గారు, నేను మీకోసం ఏదో ఒకటి చేస్తానులేండి. మీకు చల్లని నీళ్లే కదా కావలసింది. నేను ఖచ్చితంగా మీకు చల్లని నీళ్లు 2 రోజుల తర్వాత నుండి అందిస్తాను. అప్పటిదాకా కొంచెం ఓపిక పట్టండి. అందుకు అతను సరే అంటాడు. 2 రోజుల తరువాత బంకమన్ను తీసుకొచ్చి ఇంట్లోనే ఒక ఫ్రిజ్ తయారు చేయటం మొదలెడుతుంది రోజా. దాన్ని చూసిన అత్తగారు, ఏంటమ్మా ఇది, ఇలా ఫ్రిజ్ తయారు చేసి అందులో నీళ్లు పెడితే చల్లగా ఉంటాయా ఏంటి? ఖచ్చితంగా ఉంటాయత్తయ్య. ఇందులో ఎప్పుడు మనం నీళ్లు పోసుకొని ఉండొచ్చు. ఫ్రిజ్ చుట్టూరా తడిగుడ్డ కట్టాలి. అప్పుడు మంచినీళ్ల చెంబుని ఫ్రిజ్ లోపల ఉన్న నీళ్లలో పెడితే ఇంకా చల్లగా అవుతాయి అంటూ చెప్పింది. ఆ మాటలు విని అత్తగారు ఆమెకు సాయం చేస్తూ ఉంది. కోడలు చాలా కష్టపడి మట్టి ఫ్రిజ్ తయారు చేసి అందులో నీళ్లు పోస్తుంది. ఒకరోజు మొత్తం నీళ్లు అందులో ఉండటం వల్ల చాలా చల్లగా అవుతాయి. వాటిని తీసుకొచ్చి మావయ్య గారికి ఇస్తుంది. అతను వాటిని తాగి, చాలా చల్లగా ఉన్నాయమ్మా. ఈ వేసవికాలం మొత్తం ఇలాగే చల్లని నీళ్ళు ఇవ్వమ్మా అన్నాడు. అందుకు కోడలు కూడా సరే అంటుంది. ఇంతలో రోజా భర్త కిరణ్ అక్కడికొస్తాడు. ఏంటిది, మట్టి బీరువానా? అంటూ దాన్ని తెరిచి చూశాడు. దాన్ని చూసి, ఏంటిది, ఫ్రిజ్జా? ఎవరు తయారు చేశారు? ఇంకెవర్రా, నీ భార్యే తయారు చేసింది. ఆ నీళ్లు మీ నాన్న తాగి చాలా చల్లగా ఉన్నాయని కూడా అన్నారు. కావాలంటే నువ్వు కూడా తాగు. అప్పుడతను కోపంగా, ఇలాంటి పనికి మాలిన చెత్త ఆలోచనలు దానికి వస్తాయి. డబ్బు పెట్టి ఒక ఫ్రిజ్ కొనుక్కుంటే ఏమవుతుంది? మనం లేని వాళ్లమని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు కూడా దీని గురించి మాట్లాడుకోవాలని ఇలా చేస్తుందనుకుంటా. ఏంట్రా మాటలు? అమ్మాయి ఎంత కష్టపడి ఫ్రిజ్ తయారు చేసింది మీ నాన్న కోసమే కదా. ఎవరి కోసమైతే నాకేంటి? ఎవరైనా పొరపాటున మన ఇంటికి వస్తే దీన్ని చూస్తే ఖచ్చితంగా వాళ్ళు దీని గురించి మాట్లాడుకుంటారు. అయ్యో పాపం, మొగుడు డబ్బు కూడా ఇవ్వటం లేదు కాబట్టి ఇలా చేసుకుంటున్నారు అని నన్నే అంటారు. నన్ను అవమానించడం కోసమే ఇదంతా చేస్తుందది. లేదండి, ఇదంతా మిమ్మల్ని అవమానించడం కోసం కాదు. నాకున్న జ్ఞానంతో అలా చేశానంతే. ఇక వాళ్ళిద్దరి మధ్య మాటా పెరిగింది. ఇంట్లో చాలా పెద్ద గొడవై అతను కోపంతో మట్టి ఫ్రిజ్ మొత్తాన్ని నాశనం చేసేశాడు. దాన్ని చూసి రోజా చాలా ఏడుస్తుంది. మావయ్య కూడా బాధపడుతూ, ఒరేయ్, ఎంత పని చేసావురా. అమ్మాయి అంత కష్టపడి చేసింది, ఎందుకిలా చేసావు? కష్టపడి చేసింది బాగానే ఉంది. ఎందుకోసం చేసింది? నన్ను అవమానించడం కోసమే. అది ఎవరికీ కనిపించదా? అని చాలా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రోజా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఆ రోజలా గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయం రోజా మళ్లీ తిరిగి ఆ మట్టి ఫ్రిజ్ తయారు చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి కాంతం అనే ఆవిడ వస్తుంది. దాన్ని చూసి, అయ్యో, ఎంత కష్టపడుతున్నావమ్మా నువ్వు. కనీసం ఇంట్లో అన్నీ తీసుకోవడానికి వీల్లేకుండా అయిపోయింది నీ బ్రతుకు. ఏంటో నీకీ కర్మ. నీ భర్త సరిగ్గా ఉంటే ఈ కష్టాలుండేవి కాదుగా. ఆ మాట వినగానే రోజా చాలా కోపంగా, ఎవరు చెప్పారండి మీకు మా ఆయన సరిగ్గా లేరని? మీకు తెలీదనుకుంటా. మా ఆయనే మా కుటుంబాన్ని పోషిస్తున్నారు. అయినా ఫ్రిజ్ కొనుక్కోవడానికి మా దగ్గర డబ్బు లేక కాదు. వాటి వల్ల లేనిపోని రోగాలొస్తాయి. అదే మట్టి ఫ్రిజ్లో మంచినీళ్లు తాగితే ఆరోగ్యంగా ఉంటారు. అందుకే ఇంత కష్టపడి చేస్తున్నా. కుండలొస్తున్నాయి కదమ్మా, అవి తీసుకోవచ్చుగా. ఎక్కడొస్తున్నాయండి కుండలు? వస్తే తీసుకునేవాళ్ళం కదా అని మాట్లాడుకుంటూ ఉంటారు. దాన్నంతా తన భర్త వింటాడు. అతను తన మనస్సులో, నా భార్యని నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. తన స్వభావం ఏంటో ఇప్పుడే నాకు అర్థమైంది. ఇక నుండి నా వాళ్ళని నేను కష్టపెట్టను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక అతను కష్టపడి పనిచేసి డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. సరిగ్గా 1 రోజులు గడిచిపోయాయి. అతను ఇంటికి రాకపోవడంతో తల్లి భార్య ఇద్దరూ కూడా చాలా బాధపడుతుంటారు. 1 రోజుల నుండి వాడెక్కడికి వెళ్లాడో తెలియట్లేదు. నాకు చాలా భయంగా ఉంది. నాకు కూడా చాలా భయంగా ఉందత్తయ్యా. కనీసం 4 రోజులకొకసారైనా ఇంటికొచ్చేవారు. ఇప్పుడు 1 రోజులైనా ఇంటికి రాలేదు అని చాలా బాధపడుతున్నారు. అలాంటి వాడు ఇంటికి రాకపోతే సంతోషించాలి గాని
మీరెందుకు బాధపడుతున్నారు? వాడింటికి వచ్చినా ఉపయోగం లేదు, రాకపోయినా నష్టమేం లేదు. నిజం చెప్పాలంటే వాడొస్తేనే ఇంట్లో ఏదో ఒక గొడవ. అలాంటప్పుడు మీరెందుకు వాడి గురించి అంతగా బాధపడతారు? మీరూరుకోండి. ఎంతవాడు మనల్ని బాధ పెట్టినా సరే మనకి కొడుకు కాకుండా పోతాడా? మీరలా మాట్లాడ్డమేం బాగోలేదు. అని అలా అంటూ ఉండగానే ఇంతలో ఒక వ్యాన్ అక్కడికి వచ్చి ఆగింది. అందులో చాలా సామగ్రి ఉంది. వాషింగ్ మిషన్, ఫ్రిజ్, కూలర్, గ్రైండర్, మిక్సీ, ఇలా అన్ని వస్తువులు ఉన్నాయి. అవన్నీ కూడా ఇద్దరు వ్యక్తులు లోపల పెడుతుంటారు. వాళ్ళంతా ఆశ్చర్యంగా చూస్తూ ఏంటిదంతా, ఎవరు పంపారివన్నీ అని అడుగుతుంటారు. అప్పుడే అక్కడ ఉన్న కిరణ్ డబ్బిచ్చి వాళ్ళని పంపించేశాడు. దాన్నంతా చూసి వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. కిరణ్ అప్పుడే అక్కడికొచ్చి, అమ్మా, కొడుకుగా నా బాధ్యత ఏంటో నాకు గుర్తొచ్చింది. అందుకే ఇదంతా. నెల రోజులు కష్టపడితేనే నేనింత సంపాదించగలనా అనిపించింది. ఇన్ని రోజులు వృధాగా డబ్బు ఖర్చు చేశాను. ఇక మీదట అలాంటిదెప్పటికీ జరగదు. అమ్మా, మిమ్మల్నందరినీ బాగా చూసుకుంటాను అని ఏడుస్తూ తల్లితో చెప్తూ భార్య రోజాతో, రోజా, నన్ను క్షమించు. నిన్ను చాలా బాధ పెట్టాను. ఇక మీదట నా వల్ల నీకు ఎలాంటి నష్టమూ జరగదు. నువ్వు పనికి వెళ్లాల్సిన అవసరమూ లేదు. ఇంట్లోనే ఉండు. ఇంటిని చక్కబెట్టుకో చాలు. తండ్రి దగ్గరికి కూడా వెళ్లి క్షమాపణ చెప్తాడు. దాన్నంతా చూసి వాళ్ళు చాలా సంతోషిస్తారు. అప్పుడు రంగయ్య, అమ్మాయి, మీ ఆయన ఫ్రిడ్జ్ తీసుకొచ్చాడు కదా అని నాకు అందులో నీళ్ళు ఇవ్వకు. మట్టి ఫ్రిడ్జ్లో నీళ్లే ఇవ్వు. అవే నాకు చాలా బాగున్నాయి. సరే మావయ్య, అలాగే చేస్తాను. ఇక ఆ రోజు నుండి వాళ్ళు చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతుంటారు. కిరణ్ మనసు మార్చుకున్నందుకు వాళ్ళెంతగానో సంతోషిస్తారు. ఇక వాళ్ళ జీవితం పూర్తిగా మారిపోయింది. వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. రోజులలా గడుస్తున్నాయి. ఒకరోజు కాంతమ్మ వాళ్ళింటికొస్తుంది. ఇంట్లో అన్ని వస్తువులు చూసి ఆశ్చర్యపోతూ, రోజా, ఇవన్నీ మీ ఆయనే తీసుకొచ్చాడా? అప్పుడు రోజా అవునని సమాధానం చెప్పగా కిరణ్ అప్పుడే అక్కడికొచ్చి, ఆ పిన్ని, ఇవన్నీ నేనే తీసుకొచ్చాను. మీకెప్పుడైనా ఏదైనా కావాలంటే ఇక్కడి నుండి తీసుకొని వెళ్ళొచ్చు. మొహమాటం అస్సలు పడద్దు. ఇది మన ఇల్లే కదా. ఆ మాట వినగానే కాంతమ్మ చాలా ఆశ్చర్యపోయింది. ఎప్పుడూ పలకరించని అతను పలకరించి మాట్లాడడం ఆమెకి చాలా బాగా అనిపిస్తుంది. ఆమె అతనితో సరే అని సమాధానం చెప్పింది. అతను బయటికి వెళ్లిపోయిన తరువాత, అమ్మాయి రోజా, మీ ఇంట్లో మట్టి ఫ్రిడ్జ్ ఉంది కదా, అది మాకు కూడా ఒకటి కావాలి. ఫ్రిడ్జ్లో నీళ్లు తాగి మాకు జలుబు చేసింది. చిన్నపిల్లలు కూడా ఇంట్లో ఉన్నారు కదా, అందుకని ఈ ఎండాకాలానికి చల్లని నీళ్లు లేకపోతే అసలు నీళ్లు తాగలేకపోతున్నాం. మా ఐదారి కుండలున్నాయంటే ఉపయోగం కూడా లేకుండా పోయింది. కొంచెం సాయం చెయ్యమ్మా. పిన్నిగారు, మీరేం బాధపడద్దు. మీరు బంకమన్ను తీసుకురండి, నేను మీకు ఫ్రిడ్జ్ తయారు చేసి పెడతాను అంది. ఆ మాటలకి ఆమె కూడా సరి అంది. ఈ కాంతమ్మ కూడా ఫ్రిడ్జ్ తయారు చేసి ఇవ్వడంతో సంతోషిస్తుంది. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అలాంటి ఫ్రిడ్జ్ తయారు చేయమని ఆమెనింటికి పిలుస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఆమె సాయం చేస్తుంది. అప్పుడు వాళ్ళంతా ఆమె పేరు చెప్పుకుని సంతోషంగా ఉంటారు. వాళ్ళ సంతోషం చూసి రోజా కూడా చాలా సంతోషిస్తుంది. ఏదేమైనా కోడలు తయారు చేసిన ఒక మట్టి ఫ్రిడ్జ్ వాళ్ళ కుటుంబ పరిస్థితి మొత్తాన్ని మార్చేసి వాళ్ళ కుటుంబాన్ని సంతోషంగా ఉండేలా చేసింది.